హలో అండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ఒక చిన్న విషయం అనమాట. ఏంటి అని అంటే, శంఖం ఉంది కదా, శంఖం పూరిస్తాం. ఎందుకు పూరిస్తాం? యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో అనే మాట ఏంటంటే, శంఖం పూరిస్తే దయ్యాలు ఉండవు అని అంటారు, అందుకోసం పూరిస్తారు. యాక్చువల్గానండి, ఇదివరకు రోజుల్లో మెడికల్ స్కిల్స్ అంత బాగా లేని రోజుల్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎన్నో రోగాలతో చనిపోయారు. ఏ రోగంతో చనిపోయారో కూడా కొన్ని తెలియలేకపోయాయి. ఎందుకంటే అందరూ ఆయుర్వేదాన్ని పాటించలేదు. యూజువల్గా ఇదివరకు రోజుల్లో ఆయుర్వేదమే ఉండేది, కానీ కొంతమందికి మెడికల్ ఇది దొరికినా పోయారు, దొరకకుండాను పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. డెలివరీలో పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏంటంటే, కొన్ని రోగాలకి పేర్లు తెలియక, ఈ రోగంతో పోయారు తెలియక కొన్ని ఏం చేశారంటే, ఒక దయ్యమో భూతమో ఏదో తగిలిందో ఏదో ఇలాంటి మాటలు చెప్పేవారు. మనం సైంటిఫిక్గా మాట్లాడుకున్నామంటే, గుడిలో మనం గంట కొడతాం, ఆ వైబ్రేషన్ వెళ్ళినంత మేర మనకి ఒక సౌండ్ థెరపీ ఒకటి జరుగుతుంది అనేది మనం విన్నాం. అలాగే శంఖం పూరించిన పుట్ట ఆ ధ్వని ఎంత మేరకు వెళ్తుందో అంత మేర వైరస్ కానీ బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఉండదుటండి, అది చచ్చిపోతుంటాయి. అందుకోసమని మనం ఆరోగ్యంగా ఉండాలంటే, అనారోగ్యం మన జోలికి రాకుండా ఉండాలి అని అంటే మనం శంఖం పూరిస్తే అవుతుంది. అందుకని మన పిల్లలకి, మన ఇంట్లో పెద్దవాళ్ళు శంఖం పూరించడం నేర్చుకుంటే చాలా విశేషం. ఒకటి. రెండోది, ఇంకా ఎందుకు విశేషమో చెప్పనా, శంఖం పూరించడానికి మన లంగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండాలండి. అంత కెపాసిటీ ఉంటే కానీ శంఖం పూరించలేము. ఈ లంగ్ కెపాసిటీ ఎప్పుడు పెరుగుతుంది? ఒకటి, ప్రాణాయామం చేస్తే పెరుగుతుంది. రెండోది, శంఖం ఊరితే పెరుగుతుంది. బోత్ ద వేస్ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ మనకి హెల్త్ని పెంచే లక్షణం కదండి. నేను ఏమైనా తప్పు చెప్పానా? తప్పు చెప్పలేదు కదా, చెప్పను. ఎందుకనంటే, ఏదైనా ఒక మంచి మాట విన్నది మీ వరకు చేర్చడమే నా బాధ్యత. నేను అదే చేస్తున్నాను. సో అందరూ శంఖం ఒకటి కొనండి ఇంట్లోకి. శంఖం మీరు పూరించండి, మీ పిల్లలతో పూరించండి, అండ్ మీ లంగ్ కెపాసిటీని పెంచుకోండి. మీ చుట్టుపక్కల వాతావరణం అంతటినీ హెల్తీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీ దగ్గర దాకా తీసుకుని వచ్చే అవకాశాన్ని మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ.